అక్కడ నా ఫ్రెండ్స్ 5 మంది. నాకెవ్వరూ లేరండి. నేను అనాథను. ఉద్యోగం కోసమే వచ్చాను, కానీ అంతకంటే ముఖ్యమైన పని మీద వచ్చానండి. నా జీవితాన్ని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చానండి. అర్థం కాలేదమ్మా. నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి. ఆ అబ్బాయి నాకు ఫోన్లో పరిచయం అయ్యాడు. ఇద్దరం ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమించుకున్నాం. కొద్ది రోజుల తర్వాత ఆ అబ్బాయి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఈలోగా నాకు ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. అనుకోకుండా తను కూడా విజయవాడ రమ్మన్నాడు. ఇంటర్వ్యూ ఫినిష్ చేసి తర్వాత కలుద్దాం అనుకున్నాం, కానీ ఈలోపే ఇవన్నీ జరిగాయి. అంటే నువ్వు అబ్బాయి మొహం కూడా చూడలేదమ్మా? చూడలేదు, కానీ అతని మాటల్లో నిజాయితీ ఉందనిపించింది. అందుకే ప్రేమించానండి. నిజమేనమ్మా, కానీ నీకు ముందు వెనక ఎవరూ లేరంటున్నావు కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. అబ్బాయి ఎవరో తెలీదు, అతని మొహం కూడా చూడలేదు, అయినా ప్రేమించానంటున్నావు. నీకు తప్పుగా అనిపించలేదా అమ్మా? మీలాగా ఇది తప్పు అని చెప్పడానికి నాకు నాన్న లేరండి. నేనా అబ్బాయిని ప్రేమించానని చెప్తే మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తానని ధైర్యం చెప్పే మేనమామ కూడా లేడండి. మాటల్ని బట్టి చూస్తే ఆ అబ్బాయిది మంచి కుటుంబం అనిపించింది. వాళ్ళింట్లో ఒప్పుకుంటే ఆ ఇంటి కోడల్నవుతాను. నాకంటూ ఒక కుటుంబం ఉంటుందనే ఆశతోనే ఆ అబ్బాయిని కలవడానికి గోదావరి కన్నె నుంచి విజయవాడ వచ్చానండి. మరి అబ్బాయికి ఫోన్ చేసి విజయవాడ వచ్చానని చెప్పావా? నిన్నట్నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందండి. అయ్యో, అదేంటమ్మా, నిన్ను రమ్మని చెప్పి తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? నిజంగా అబ్బాయి నిన్ను ప్రేమించాడా? అయ్యో లేదండి, తను చాలా జెన్యూన్ పర్సన్. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడంటున్నావు? ఏమో, తను ఏ ప్రాబ్లంలో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడో తెలీదు కదండి. మరి అబ్బాయి అడ్రస్ తెలుసా? తెలీదండి. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? రేపటి వరకు ఆగితే తనే ఫోన్ చేస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒంటరిగా హాస్పిటల్లో ఎందుకు? నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రామ్మా. అయ్యో వద్దులండి, మీకిబ్బందిగా ఉంటుంది. చూడమ్మా, నేను ఆడపిల్ల తండ్రిని. ఈ పరిస్థితిలో నువ్వు ఒంటరిగా హాస్పిటల్లో ఉండటం మంచిది కాదు. నా మాట విను. రేపట్లోగా అబ్బాయి ఫోన్ చేస్తాడన్నావు కదా, ఈరోజు మా ఇంట్లోనే ఉండి తెల్లవారు ఎలాగో అబ్బాయి దగ్గరికి వెళ్ళిపో. అలాగేనండి. చూడమ్మా, ఒక ఆడపిల్లని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ చూస్తూ ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోగలను? ఏ దిక్కు లేని నాకు ఆ దేవుడే నా దగ్గరికి మిమ్మల్ని పెద్ద దిక్కుగా పంపించాడండి. ఎక్స్క్యూజ్ మీ. ఈ టాబ్లెట్స్ 1 వీక్ వాడండి చాలు. డాక్టర్, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? షూర్, వెంటనే డిశ్చార్జ్ చేస్తాను. అలాగే డాక్టర్. జన్మకింతేనా మావయ్య?
వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరమ్మా. వెళ్ళొస్తాను కడపత్తయ్య. అలాగే బాబు. మీరేం భయపడకండి, కృష్ణవేణి పక్కన నేనున్నాను కదా. అవును, ఇంతకీ మీ దేవుడు మావయ్య మిమ్మల్ని తీసుకుని ఎట్టా వచ్చినారు? అవును కదా, నాన్న స్వయంగా మిమ్మల్ని తీసుకురావడం అంటే సింహం వెంట తీసుకొచ్చినట్టే. అసలేంటి సీక్రెట్? అదేంటో చెప్పమ్మా. అవును నిజమే, అల్లుడి గారు ఈ సంతని ఇంటికి ఎలా తీసుకొచ్చాడబ్బా? కృష్ణవేణి నువ్వు చెప్పదు, నేనే చెప్తాను. అలాగే, మీరే చెప్పండి. ఓరి నాయనో, నిజమా? అమ్మ బాబోయ్, మా మరిది గారు చాలా గ్రేటు. ఈ పిచ్చల్లుడి చెవిలో చెప్పడమేందో, వీళ్ళు ఈ పిచ్చోడిని పొగడమేందో ఏమీ అర్థం కావడం లేదు. అయినా ఈ పిచ్చోడు నా అల్లుడిని చొక్కా పట్టుకుని తోసిండ్లా, అది మర్చిపోయి అల్లుడి గారే పిచ్చోడిని ఇంట్లోకి ఎట్టా తీసుకొచ్చాడబ్బా? అమ్మా కృష్ణవేణి, అరిసెలు, సున్నుండ్లు, కజ్జికాయలు పెట్టాను. ఇందులో పచ్చళ్ళు పెట్టాను. అలాగే అమ్మా, వెళ్ళొస్తాము. ఏమే అలివేణి, అల్లుడి గారు కృష్ణవేణిని ఇంటికి ఎలా తీసుకొచ్చాడే? చెవిలో చెప్పనా? అదేదో పెద్ద రహస్యమైనట్టు బెళ్ళెప్పలు చాలేవే, చెప్పు. ఏం లేదమ్మమ్మా, కృష్ణవేణి వాళ్ళ కారు సడన్ గా ఆగిపోయింది. ఇంతలో నాన్న బ్యాంకు నుంచి కారులో వస్తూ చూశాడంట. మా మరిది గారు లిఫ్ట్ అని అడిగితే నాన్న కారులో ఎక్కించుకొని తీసుకొచ్చారు, అంతే. లిఫ్ట్ అనగానే మీ నాన్న కారులో కూర్చోమన్నాడు, నేను నమ్మనే. లిఫ్ట్ అంటే నాన్న కారు ఎక్కించుకోడని మా మరిది గారు కావాలని స్పృహ తప్పి పడిపోయాడంట. దాంతో అల్లుడు గారికి ఏమైందోనని భయపడి కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చారంట, అంతే. ఇదైనా నమ్ముతావా నమ్మవా? అయ్యో, కృష్ణవేణి, నా అల్లుడిని వెరిబాగులను చేసి మోసం చేశావు. ఇప్పుడు నీ మొగుడు వెరిబాగులుడైనా నా అల్లుడిని మోసం చేశాడు. నా అల్లుడి టైం బాగాలేదు, చూస్తా చూస్తా. సార్, స్టూడెంట్స్ 5 పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చేశాయి. శవాల్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేశారు. అలాగే సార్, డాక్టర్తో మాట్లాడి కేస్ రిపోర్ట్స్ మీకు పంపిస్తాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కార్తిక్ గారు. ఓ మనోజ్ గారు వచ్చారా? ప్లీజ్ రండి. ప్లీజ్. డాక్టర్ గారు, ఇతను మిస్టర్ మనోజ్, సైక్రాటిస్ట్. ఈ మిస్టరీ డెత్ల గురించి స్టడీ చేయడానికి వచ్చారు. ఓ అలాగా, నైస్ టు మీట్ యు. హలో. కార్తీక్ గారు, ముందు ఈ ఫోటో చూడండి. డాక్టర్ గారు, అందరికీ ఒకేలాగా మెడ మీద ఘాటుంది, కానీ ఈ స్టార్ గుర్తేంటి? అదే మాకు అర్థం కావడం లేదు కార్తీక్ గారు. కార్తిక్ గారు, నేను ఒకసారి ఫొటోస్ చూడొచ్చా? ష్యూర్.
స్టూడెంట్స్ చనిపోవడానికి ఎలాంటి మారణాయుధాలు కానీ లిక్విడ్స్ కానీ కారణం కాదు. ఎలా చంపారో తెలియదు. బట్ మనుషులు జంతువులు మాత్రం చంపలేదు. మర్డర్ అటెంప్ట్ కాదు, సూసైడ్ కాదు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవును కార్తిక్ గారు, స్టూడెంట్స్ బాడీలో ఒక్క చుక్క రక్తం లేదు. వాటర్ ట్యాంకులో వాటర్ ఖాళీ అయినట్టుగా బాడీలో చుక్క రక్తం లేదు. అన్యాచురల్ డెత్ అని పోస్ట్ మార్టంలో డిసైడ్ చేశాను. డాక్టర్ చెప్పండి. యామిని అనే అమ్మాయి ఎలా ఉంది? వాట్? ఏం డాక్టర్ మీరు చెప్పేది? మా వల్ల కాలేదు, అందుకే తాళతో కట్టి ట్రీట్మెంట్ చేశాం. సరే డాక్టర్, ముందు నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవ్వండి. షూర్. కార్తిక్ గారు, నేను పేషెంట్ చూసొస్తాను. సరే మీరు వెళ్ళండి. ఇంకా చంపుతాను. నువ్వు దారికొచ్చే వరకు రక్తం పొంగిస్తాను. అధిక మాసంలో అధిక రక్తం. రా! నీ దేహం కోసం నా ఆత్మ అల్లాడిపోతుంది, కానీ కాలం నన్ను వెక్కిరిస్తోంది. కాలాన్ని నా కబంధ హస్తములలో బంధించే సమయం దగ్గరలోనే ఉంది. ఈ ఆత్మకి ఒక దేహం కావాలి. ఆ దేహంలో కలవడానికి తహతహలాడుతోంది. జననానికి ముహూర్తం ఉంది, మరణానికి ముహూర్తం ఉంది. నీ మృత్యువు నా జననం. వెళ్ళిపో, నీ చివరి కోరికను తీర్చుకో. నీ ఆశయాలు చచ్చిపోతున్నాయి. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? సైకియాట్రిస్ట్ వి, అర్థం చేసుకోలేవా? ఇంకా ఎంతమందిని చంపమంటావు? ఈ చావుతో రక్తదాహం తీరిపోవాలి. నా గురించి వదిలే. అసలు నువ్వు అడవిలో ఏం చూసావు? చనిపోయిన స్టూడెంట్స్ నీ ఫ్రెండ్సే కదా? మీరెందుకు అడవిలోకి వెళ్ళారు?
అక్కడేం చూశారు? అసలు నన్ను చూసి భయపడ్డావు ఎందుకు? కమాన్, నాతో మాట్లాడు. నన్ను చూసి ఎందుకు భయపడ్డావు? ఆకాశం ఒక్కటే, నేల ఒక్కటే, నువ్వే నేను, నేనే నువ్వు, మన ఇద్దరం ఒక్కటే. వసే వరం, గాలికి పోయే కంపెనీ కాలికి తగిలించుకున్నావే నువ్వు. అసలేం చేస్తున్నావే ముసల్దానా నువ్వు? గోపంచుతో ఇల్లంతా చల్లుతున్నానే. నీ చెల్లెలు ఇంట్లో అడుగుపెట్టి వెళ్ళిందిగా, శుద్ధి చేయొద్దు. అమ్మమ్మ, కృష్ణవేణి మీద మరీ అంత ద్వేషం ఎందుకే నీకు? కృష్ణవేణి వల్ల నా అల్లుడు ఎన్ని కష్టాలు పడ్డాడో మీరు మర్చిపోయారేమో, కానీ నేను మాత్రం మర్చిపోలేదే. పెద్దమ్మ సంగతి తెలుసు కదా అలివేణి, వదిలే రాదు. ఏమ్మా, కృష్ణవేణిది దురదృష్ట జాతకమని ఎప్పుడూ అంటూ ఉంటావు. మన తలరాత వల్ల పరిస్థితులు బాగోలేకపోతే కృష్ణవేణిని నిందించడం తప్పు. ఏమే వరం, జరిగిపోయిన సంఘటనలు పక్కన పెట్టు. ఇప్పుడు కృష్ణవేణి ఇంట్లో అడుగుపెట్టి వెళ్ళింది కదా, కృష్ణవేణి దురదృష్ట జాతకం వల్ల మన ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. నువ్వేడుస్తావు చూడవే. అయ్యో, ఏదో ఉన్న దాంట్లో తింటూ తృప్తిగా ఉన్నాం. నీ అపశకునాలు అనుమానాలు చెప్పి లేనిపోని భయాలు పెట్టకే తల్లి. ఇదిగో పెద్దమ్మ, ఆ మెడ ఎట్టాగే ఉంటే ఇబ్బంది కాదు, నేను సరి చేస్తాను. ఎట్టారా? ఆ? వసే వరం, అల్లుడు గారు వచ్చారే. లోపలికి రమ్మా. వరలక్ష్మి, ఏందయ్యా? తను నాకు బాగా తెలిసిన వాళ్ళమ్మాయి. 2 రోజులు మన ఇంట్లోనే ఉంటుంది. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. 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 నమస్తే బామ్మగారు. నమస్తే. తనకేం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగేనయ్యా. అలివేణి, నాన్నా, తను నీ రూమ్ లో ఉంటుంది. ఆ ఏర్పాట్లు అవి చూడు. అలాగే నాన్నా. అసలు ఎవరయ్యా ఈ అమ్మాయి? ఆ వివరాలన్నీ నేను తర్వాత చెప్తాను లక్ష్మి. నీ పేరేంటమ్మా? నా పేరు అంజలి అండి. అంజలియా? నేను ఆనంద్కి సరదాగా అబద్ధం పేరు చెప్పాను. ఇప్పుడు నిజంగా ఆ పేరుతో ఒక అమ్మాయి ఉందన్నమాట. అలివేణి, అమ్మా, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. రా అంజలి. అక్క, ఏందిది? బావగారు సడన్ గా కొత్త అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినారు. ఆ అమ్మాయి గురించి ఇంతకు ముందు ఏమైనా నీకేమైనా చెప్పినారా ఏంది? నాకేం చెప్పలేదు చంద్రకళ. బావగారేమో తెలిసిన వాళ్ళ అమ్మాయి అంటాంటారు. ఎవరై ఉంటాదబ్బా? ఈ అంజలి ఎవరో నాకు తెలుసు. ఎవరయ్యా ఈ అమ్మాయి? నా కూతురు లక్ష్మి.
ఏందయ్యా ఏంది మీరు చెప్పేది? మీ కూతురా? అవును లక్ష్మి, అల్వేణితో పాటు అంజలి కూడా నా కూతురు. లక్ష్మి, కంగారు పడుకో. నేను చెప్పేది అర్థం చేసుకో. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే అంజలీదేవి అనే అమ్మాయి నన్ను ప్రేమించింది. మేము అనుకోకుండా శారీరకంగా కలిసాం. మా ఇద్దరికీ పుట్టిన బిడ్డే అంజలి. ఈ నిజం ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర దాచాను. ఇప్పుడు అంజలికి పెళ్లి చేసే బాధ్యత నాది. పెద్ద మనసుతో అర్థం చేసుకుంటావని ఇంటికి తీసుకొచ్చాను. అమ్మో లేదు, అలా జరగడానికి వీల్లేదు. వరం, వసే వరం. అయ్యో అయ్యో, ఇది నా కళ. అమ్మో, కళ్ళ కూడా అలా జరగడానికి వీల్లేదు. నా కూతురు బతుకు నాశనం అవుతుంది. అసలు ఈ అంజలి ఎవరో కనుక్కోవాలి. అసలే కృష్ణవేణి ఇంట్లో కాలు పెట్టి వెళ్ళింది. కల్లో జరిగినట్టుగా నిజమైతే అమ్మో. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటది? మనం రేపు కలుస్తున్నాం. సేమ్ ప్లేస్, సిద్ధార్థ కాలేజ్.